సురటి అప్పయ్య ఆయన అమ్మవారిని స్వయంగా దర్శించుకొని ఓ కుంకుమ భరణిలో లేదా దాంతోపాటు ఈ తాళపత్ర గంధాన్ని కూడా తేవడం జరిగింది. ఈ తాళపత్ర గంధంలో మనం ఏ విధంగా అయితే అమ్మవారిని పూజించాలో స్పష్టంగా రాయడం జరిగింది. ఇది అప్పుడు మనము అమ్మవారికి ఇప్పుడు సమయం అంటాము, ఆ టైంలో జాములు అనేవారు, గడియలు అనేవారు. ఆ గడియలో ఆ జాములో ఆ టైంలో ఈ పూజ చేస్తే అమ్మవారు మనకు సంతోషపడి ఆమె కోరికలు తీర్చే అవకాశం చాలా ఉందని కూడా నేటికి అది మేము ఏ టైంలో అయితే నిర్మించాలో ఆ టైంలో నిర్మిస్తూ అందరినీ చల్లగా చూడాలని కూడా కోరుకుంటూ ఉంటాం. ఇది ఒక తాళపత్ర గంధంలో కూడా ఇది రాసి ఉన్నది ఎట్లా ఉందంటే, దీంట్లో అప్పుడు కలరా వ్యాధి వచ్చింది, కలరా నిర్మూలన జరిగింది, మొన్న కరోనా వచ్చింది, దాన్ని కూడా మేము చేసాం. కానీ దీంట్లో ఎన్నో రకాల మెడిసిన్స్ ఉన్నాయి, ప్రతి దానికి వేసే క్యాన్సర్ లాంటివి చాలా ఉన్నాయి. కనుక ఇది మాతోటి ఎండింగ్ కావద్దని దీన్ని డీకోడ్ చేసి భక్తులు అందరికీ ఇవ్వాలని మా ఉద్దేశం. సో దీనికి ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ తాళపత్ర గంధము దీని ద్వారా రోగాలు నయమైతే అని అంటున్నారా? ఎలా రోగాలు ఎలా నయమైతే అందులో వివరించారు మొత్తం. ఇది ఈ భాష మనకు రాదు, ఇది డీకోడ్ చేయించాలి. దీని కొంతమంది ఉంటారు, దానిలో ఉన్నటువంటి లిపి ఏదైతే ఉందో అది మనకు అర్థం కాదు, అది అర్థమయ్యే వాళ్ళతోటి మనం చేయించాలి. అది చేస్తేనే కదా అందరికి అర్థమయ్యేది. మనం అప్పుడేమో సమయాన్ని గడియలు అనేవాళ్ళు, జాములు అనేవాళ్ళు. ఇప్పుడేమో టైమింగ్ అంటున్నాం, ఇది అంటున్నాం కదా. అంటే దాంట్లో వ్యత్యాసం చాలా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. దీన్ని చదివే వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు, అది అర్థమయ్యేది కొంతమంది మాత్రమే. అది ప్రతి ఒక్క భక్తునికి అందాలి ప్రతిఫలం. అది మా కోరిక. మాతోటి ఇది ఎందుకంటే మేము అన్ని ఏళ్ళ భద్రపరిచాం. ఇది మా తాతలు గ్రేట్, 7 తరాలుగా మీరు దాన్ని భద్రపరుస్తూనే ఉన్నారు. పేపర్ అది పడి ఇది కూడా మొత్తం ఖండం అయిపోతుంది. నా బాధ ఏంటంటే అంత లోపల ఇది డీకోడ్ చేయించి ప్రతి ఒక్కరికి అందాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అన్న.